ఆర్ యు ఫైన్? అయ్యా, నేను గుద్దింది నిన్న కరెంటు స్తంభాన్నే. మధు ఎక్కడ రవిరాజు? ఏమో పిన్ని, నాకు కనిపించలేదు. ఏంటి గురు ఈ అవతారం? ఈ నడకేంటి, ఆ సౌండ్స్ ఏంటి? అదంతా ఓ పెద్ద కథలేరా వీర్రాజు. మధు ఏమైందా నీకు? వాణ్ణేం చేశావు? నేనేమన్నానమ్మా, ఊరికే ఇలా అన్నానంతే. ఇదేంట్రా ఇంత గట్టి కొట్టావు? ఓహో, ఇప్పుడు నేను ఇనుప మనిషిని అయిపోయాను కదమ్మా, అందుకని నీకంత గట్టిగా తగిలిందన్నమాట. అబ్బా, నువ్వు ఇనుప మనిషి అవడం ఏంట్రా? భీముడికి విషం ఇచ్చి నీళ్ళలో పడేస్తే 1000 ఏనుగుల బలం వచ్చినట్టు మామయ్య గారు చేసిన దుర్మార్గానికి నేను ఇనప మనిషిని అయిపోయానమ్మా. కావాలంటే చూడు. అబ్బా, అయ్యో, ఒక్కగానే ఒక కొడుకుని నిన్ను చూసుకుని నేను బ్రతుకుతుంటే ఆ దుర్మార్గుడు నిన్ను కూడా ఇలా చేసేసాడా? నువ్వేం భయపడకమ్మా, నాకేం కాలేదు. అబ్బా, ఆకలి దంచేస్తుంది. ఒరే మధు, ఏమిట్రా ఇది? తుప్పపట్ల మేకలు తింటున్నావు? ఇనప ఆకలి కదమ్మా. ఇవే కాదు, పాత ఇనప సామాను ఏమైనా ఉంటే పచ్చడి చేసి పెట్టు, అవి కూడా తింటా. పాత ఇనప సామాను పచ్చడా? ఏమిట్రా ఇది? బంగారం లాంటి మంచాన్ని విరకొట్టేశావు. ఇలా ప్రతిదీ విరకొట్టేస్తూ ఉంటే నీ పక్కకు రావాలంటేనే భయం వేస్తుంది. అసలు ఇలా అయితే ఆ రమ్య నేను పెళ్లి ఎలా చేసుకుంటుంది? ఇంకెక్కడ పెళ్లి పిన్ని? ఆ బాబ్జీ గాడికి రమ్యకి ఇవాళ నిశ్చితార్థం.